ఇది నాకంటే తెలుగు రాష్ట్రాల జనం ఉత్కంఠ చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరు అంచనాల్ని వ్యక్తం చేస్తున్నారు. రమేష్ రైట్, ఉత్కంఠకు మరి కాసేపట్లోనే తెరపడదని చెప్పవచ్చు. ఇప్పటికే 3 రౌండ్లు కూడా పూర్తి కావడం జరిగింది. అప్పటిగా 3వ రౌండ్ ప్రకటించకుండా కానీ 3వ రౌండ్లో మాత్రం స్వల్ప ఆధిక్యంలో ఒక 200 ఓట్లు బీఆర్ఎస్కు రావడం జరిగింది. కానీ మొదటి 2 రౌండ్లు కలిసి ఉన్నటువంటి ఆధిక్యతతో 2799 ఓట్లు 2799 ఓట్ల ఆధిక్యంలో కూడా కాంగ్రెస్ కనపరుస్తుందని చెప్పొచ్చు. షేక్పేట డివిజన్ పూర్తిగా కూడా లెక్కింపు పూర్తి అయింది. ప్రస్తుతం మాత్రం బెంగళరావు నగర్, రేమత్ నగర్ కూడా లెక్కిస్తున్నారు. 3 రౌండ్లు కూడా పూర్తి కావడం జరిగింది. రౌండ్ కూడా ఒక ఉత్కంఠ అయితే తెరపడిందని చెప్పొచ్చు. కానీ ఆ 3వ రౌండ్ 1200కి పైగా ఆధిక్యంలో నవీన్ యాదవ్, 1200 ఓట్ల ఆధిక్యానికి పైగా నవీన్ యాదవ్ ఉన్నారు. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఒకసారి ఎంతమంది కామెంట్ చేశారు, మీరు ఎంతమంది ఈ ఫిగర్ను ఊహించారు ఒకసారి కామెంట్ చేయండి. అదిగో నవీన్ యాదవ్ 30,894 ఓట్లను సాధించారు. మాగంటి సునీత 29,976 ఓట్లను మాత్రమే మాగంటి సునీత సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. 30,894 ఓట్లు నవీన్ యాదవ్ ఖాతాలో వేసుకుంటే కేవలం 29,976 ఓట్లను మాగంటి సునీత, అంటే 918 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. 9,918 ఓట్లు, 1000 ఓట్లు లోబడే ప్రస్తుతం మెజార్టీ. 3వ రౌండ్ పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ 918 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మీరు ఎంతమంది ఊహించారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఈ లైవ్ని చూస్తూ ఎంతమంది ఈ మెజార్టీని 3వ రౌండ్లో ఈ మెజార్టీని మీరు ఊహించారో కమెంట్ చేయండి. అండ్ దీపక్ రెడ్డి ఓట్లు కూడా చూడండి ఒకసారి. బీజేపీ 2568 ఓట్లను సాధించారు. ఒకసారి మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, 3వ రౌండ్ పూర్తయ్యేసరికి 918 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? రైట్, 3 రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనపరిచేసరికి కాంగ్రెస్లో ఒక కొత్త ఉత్సాహం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే రౌండ్కి ఉత్కంఠగా కొనసాగుతుందని అనుకున్నారు. కానీ మొదటి రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పట్ల కూడా వారు అనుకున్న దానికంటే కూడా మెజార్టీ పెరిగే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇప్పుడు ఆ షేక్పేట కానీ ఆ షేక్పేటలో చాలా వరకు హోరాహోరీగా ఉంటుంది అనుకున్నారు. కానీ షేక్పేటలో కూడా కాంగ్రెస్కు భారీగా లీడ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రేమత్ నగర్, బెంగళరావు నగర్ కూడా ఆ లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత వచ్చేటటువంటి యూసుఫ్ కూడా కానీ అదేవిధంగా కానీ మరింత మాకు మెజార్టీ వచ్చే అవకాశం అయితే అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మామూలుగా వారు 10 నుంచి 2000 వరకు మెజార్టీ ఉంది. కానీ ఆ మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. కేంద్రం లోపల నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తున్నాను. రమేష్, మీరు స్క్రీన్ పైన అలాగే ఉండండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతమంది ఊహించారో చెప్పండి. 3వ రౌండ్లో బీఆర్ఎస్ ఓవరాల్గా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కానీ 3వ రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అంటే 211 ఓట్ల ఆధిక్యాన్ని సాధించడం ద్వారా 1144 ఓట్ల మెజార్టీని 918 ఓట్ల మెజార్టీకి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తగ్గించగలిగారు. 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 3వ రౌండ్లో 12,503 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వస్తే 12,292 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. ఇప్పటికీ కాంగ్రెస్ లీడ్లో ఉంది. 918 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. కానీ 3వ రౌండ్లో మాత్రం ఇప్పటివరకు మొదటి 2వ రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని చూపించలేదు. 3వ రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ పై చూపించారు. సో ఎంతమంది దీన్ని ఊహించారు? కారు పికప్ అయ్యింది అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. నవీన్ లెగే బాయ్స్ బీఆర్ఎస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సునీత అక్క అంటూ అనిల్ కామెంట్ చేశారు. ఓన్లీ బీఆర్ఎస్ అంటూ యూనిఫైడ్ కామెంట్ చేశారు. నవీన్ యాదవ్ గారు అంటూ రాజు సుంకరి కామెంట్ చేశారు. 100కి 200% నవీన్ యాదవ్ గెలవట్లేదు అంటూ ఈయన కామెంట్ చేశారు. ఓకే, 3rd రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. 3rd రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. మరి 4వ రౌండ్ స్టార్ట్ అయింది. 4వ రౌండ్ గురించి మీ అంచనాలు ఏంటి? 4వ రౌండ్ గురించి మీ అంచనాలు ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ని మీకు బిగ్ టీవీ పోల్ని చదివి వినిపిస్తాను. కాంగ్రెస్కి 47% మంది అంటూ ఉంటే బీఆర్ఎస్ గెలుస్తుందని 50% మంది అంటున్నారు.
బీజేపీ గెలుస్తుందని 3% మంది అంటున్నారు. ఎస్, కాంగ్రెస్ గెలుస్తుంది అని 47% మంది అంటుంటే బీఆర్ఎస్ గెలుస్తుందని 50% మంది అంటున్నారు. సో ఓటింగ్లో కూడా ఇప్పుడు 3వ రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఓవరాల్గా 918 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని యాక్యురేట్గా అందరికంటే వేగంగా మీకు అందిస్తుంది. అదిగో చూడండి, బీఆర్ఎస్ ఓట్ల ఆధిక్యం 201 ఆధిక్యంలో 3వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యతను సాధించారు. కానీ నవీన్ యాదవ్ మాత్రం